నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి టెన్సెస్ వర్బ్ చదివిన తర్వాతే మనం ఈ టెన్సెస్కి రావాలి. ఓకే, ఫస్ట్ టెన్సెస్కి రావద్దు. ఎందుకంటే మనం వర్బ్లో మనం ఏం చేసాము, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ని డిరైవ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫస్ట్ వర్బ్ నేర్చుకున్న తర్వాత టెన్సెస్కి రావాలి. సరే, అసలు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? 12 టెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ 12 టెన్సెస్ని మనం డీటెయిల్డ్గా స్ట్రక్చర్ ఏంటి, యూజ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఈ 3 తెలుసుకుంటే ఈ చాప్టర్ చాలా ఈజీ. యాక్చువల్గా టెన్సెస్ దగ్గరే చాలామంది ఎక్కువగా వరీ అయ్యేది. ఎందుకంటే ఎంత మనం స్ట్రక్చర్స్ తెలిసినా కూడా ఈ ఇచ్చిన సెంటెన్స్ పర్టికులర్ టెన్స్ అని మనం ఈజీగా కనుక్కోలేం. కానీ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ వీ క్యాన్ ఈజీలీ ఫైండ్ వాట్ ఈస్ ద టెన్స్ బిహైండ్ ఇట్. ఓకే, చల్ నెక్స్ట్. సరే, 12 టెన్సెస్ ఉన్నాయి అన్నాను కదా, అది మనం ఒక పర్టికులర్ ఆర్డర్లోనే చదువుకోవాలి, ఇష్టం వచ్చినట్టు చదవద్దు. చూడండి, ఫస్ట్ మనం ఏం చదవాలి? సింపుల్ ప్రెజెంట్ చదవాలి. ఓకే, సింపుల్ ప్రెజెంట్ ఫస్ట్ ఇది చదవాలి, సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ ఏం చదవాలి? ఇలా వెళ్ళాలి. సో సింపుల్ పాస్ట్, దిస్ ఇస్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఆ తర్వాత సింపుల్ ఫ్యూచర్ చదవాలి. నెక్స్ట్ ఏం చదవాలి? సింపుల్ ఫ్యూచర్. ఓకే, ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎందుకు మనం ఇలాగే చదవాలనేది మీకు యాక్టివ్ అండ్ ప్యాసివ్కి వచ్చేసరికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఈ ఫార్మాట్ యూజ్ చేస్తూ మీకు ఒక మైండ్ మ్యాపింగ్ నేర్పిస్తాను. అందుకని ఇదే ఫార్మాట్లో మీరు నేర్చుకోవాలి. ఓకే, సో 12 టెన్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ సెకండ్ ఈజ్ సింపుల్ పాస్ట్. సెకండ్ ఈజ్ వాట్? సింపుల్ పాస్ట్. Now third one is what? Simple future. Simple future. ఇదే ఫార్మాట్లో చదవాలి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్, దెన్ సింపుల్ పాస్ట్ అండ్ దెన్ సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ రావాలి అంటే ఫస్ట్ సెట్ ఈస్ కంప్లీటెడ్. నౌ సెకండ్ సెట్లో అంటే ఫోర్త్ వన్ మనం ఏం చదవాలి? ప్రజెంట్ కంటిన్యూస్ చదవాలి. ఓకేనా, ప్రజెంట్ కంటిన్యూస్. దెన్ ఫిఫ్త్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. అండ్ దెన్ సిక్స్త్కి వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్. సెకండ్ లైన్ is finished. Now coming to the third line, seventh one. Okay, present perfect. Next, eighth one is past perfect. Ninth is future perfect. Third line is completed. Next, last 10th one, present perfect continuous. Okay, now 11th is what? 11th is past perfect continuous. And then 12th is ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎందుకు ఇలాగే చదవాలంటే మనం ఇలా చదువుకున్నాం అనుకోండి, ఈ మ్యాపింగ్ అనేది మైండ్లో ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ చదివాం, తర్వాత సింపుల్ పాస్ట్ చదివాం, తర్వాత సింపుల్ ఫ్యూచర్ చదివాం. ఇలా మనం ఒక ఫార్మాట్ కనుక మైండ్లో వేసుకుంటే ఈ ఫార్మాట్ని మనం యాక్టివ్ ప్యాసివ్లో నేను ఉపయోగిస్తాను. అంటే ఒక మైండ్ మ్యాపింగ్ ఉపయోగిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దీని ఇలా కన్వర్ట్ అవుతుంది, ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి నేను మీకు కొన్ని ఆరో మార్క్స్ చూపిస్తాను. అక్కడ మనకు అది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇదే విధంగా నేర్చుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఎలా నేర్చుకుంటారు? సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అట్లాగా చదివేది. ఓకే, సో ఓన్లీ ఈ హారిజాంటల్ ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈ విధంగా మాత్రమే చదవాలి. సో ఫస్ట్ చూద్దాము సింపుల్ ప్రెజెంట్. చూడండి, సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ అంటే ఎప్పుడూ జరిగే యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ అంటారు. స్ట్రక్చర్ ఏంటి? మనము వర్బ్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఏమని? మెయిన్ వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. V1, 2, 3, 4 and 5 అని నేర్చుకున్నాం. 1 and 5 సింపుల్ ప్రెజెంట్లో వాడతానని చెప్పాను కదా, అదే నేను ఇక్కడ ఉపయోగించాను. చూడండి, సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ V1 or V5. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్. ఓకే, సో అక్కడ చదువుకున్న కాన్సెప్ట్స్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సో సబ్జెక్ట్ ప్లస్ V1 or V5. రైట్, ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్. వీ ప్లే క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ ఆన్ ఎవ్రీ సండే. ఓకే, నేను కీవర్డ్స్ చెప్తాను. ఫస్ట్ మనం కీవర్డ్స్ చూద్దాం. చూడండి, కీవర్డ్స్కి వద్దాం. ఫస్ట్ కీవర్డ్స్ చూసుకుంటే బెటర్. కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఒక సెంటెన్స్లో సపోజ్ ఈ కీవర్డ్స్ కనిపించాయి అని అంటే గుడ్గా ఏం పెట్టాలి? సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి. ఓకేనా? ఏంటి ఆ కీవర్డ్స్? ఎప్పుడు జరిగే యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్లో రాయాలి అని చెప్పాను. ఎప్పుడు జరిగే యాక్షన్స్ అంటే ఏంటి? మనకి ఏ వర్డ్స్ ఎప్పుడు జరుగుతాయి అని చెప్తాయి? ఎవ్రీడే. ఓకే, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతిసారి జరుగుతాయి. అలా కాకుండా డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ.
ఓకే, ఈ వర్డ్స్ కూడా ఎప్పుడు జరుగుతాయి అని మనకి సూచిస్తాయి. నెక్స్ట్ ఇలా కాదు, అంటే రెగ్యులర్గా కాకుండా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్లీ ఈ వర్డ్ కూడా ఎప్పుడు జరుగుతుందనే చెప్తుంది కదా, రెగ్యులర్లీ, యూజువల్లీ, అండ్ దెన్ జనరలీ, ఆల్వేస్, అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, నెవర్. అయితే క్వశ్చన్ వస్తుంది ఏమని, ఫ్రీక్వెంట్లీ అంటే ఎప్పుడు జరగదు కదా అని అంటారు, కానీ ఫ్రీక్వెంట్లీ అంటే అప్పుడప్పుడు జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుతుంది, ప్రతిసారి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవ్రీ మంత్ ఒక పిక్నిక్కి వెళ్తున్నాం, ఎవ్రీ మంత్ వెళ్తున్నాం, కానీ అంటే ఎవ్రీ మంత్ అంటే డైలీ వెళ్ళట్లేదు, మనం ఎవ్రీ మంత్ ఒకసారి వెళ్తున్నాం, కానీ ఎవ్రీ మంత్ వెళ్తున్నాం అంటే ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాం, అంటే ప్రతిసారి మనం చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఈ కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కీవర్డ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, వీటికి సంబంధించిన వర్డ్స్ ప్యారలల్గా ఉంటాయి. అండ్ దెన్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరలీ, ఆల్వేస్, అకేషనల్లీ, దెన్ ఫ్రీక్వెంట్లీ, ఆఫ్టెన్, సెల్డమ్, రేర్లీ, అట్ టైమ్స్, సమ్టైమ్స్. ఇవన్నీ ఈ 4 పదాలు కూడా ఏంటంటే సినోనిమ్స్ అంటారు. ఓకే, సెల్డమ్ అంటే రేర్గా అప్పుడప్పుడు జరిగేవి, సెల్డమ్, రేర్లీ, ఎట్ టైమ్స్ అన్నా సమ్ టైమ్స్ అన్నా ఒక్కటే. ఓకే, ఇప్పటి నుంచి మీరు సపోజ్ సమ్ టైమ్స్ అని మనం వాడుతూ ఉంటాం కదా, సమ్ టైమ్స్ బదులు అట్ టైమ్స్ వాడండి. ఓకే, ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్. సో ఇవి కీవర్డ్స్, ఏవి సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్. రైట్, ఎగ్జాంపుల్స్ రండి, చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వి ప్లే క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ ఎవ్రీ సండే. వచ్చేసింది చూడండి, మన కీవర్డ్ వచ్చేసింది, ఎవ్రీ సండే అంటే ప్రతిసారి అని అర్థం. సో అందుకని V1 ఆర్ V5 యూస్ చేయాలి. సో వాట్ ఈస్ V1 అంటే ఏంటి, వి అంటే ఏంటి, ప్లూరల్. సో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ ఉపయోగించాలి. సో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ అంటే ఏంటి, V1 అంటే SES ఫార్మ్స్ ఉంటాయా, ఉండవు. సో అందుకే వీకి ప్లే వస్తుంది, ప్లేస్ రాదు. నెక్స్ట్ చూడండి, షీ అంటే సింగులర్కి సింగులర్ సబ్జెక్టే వాడాలి. అండ్ దెన్ ఇక్కడ డైలీ అనే కీవర్డ్ వచ్చింది. సో డైలీ అనేది కీవర్డ్, దేనికి కీవర్డ్, సింపుల్ ప్రెజెంట్కి కీవర్డ్. సో అంటే V1 ఆర్ V5 వాడాలి. సో సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి, సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. సో దీంట్లో ఏది సింగులర్, ఏది ప్లూరల్, ఇది ప్లూరల్. అండ్ V5 ఈజ్ వాట్, సింగులర్. V5కే SES ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఎస్ కానీ ES ఫార్మ్స్ కానీ ఉంటాయి. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి, సరే స్ట్రక్చర్ చూసాం, కీవర్డ్స్ కూడా చూసాం, ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజెస్. అసలు వీటికి కొన్ని పర్టికులర్ యూజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాడతాము. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, ఎప్పుడు జరిగే యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. నౌ ఎవ్రీ మార్నింగ్ ఇస్ అ కీవర్డ్. ఓకే, ఎవ్రీ మార్నింగ్ కీవర్డే కదా. సో అందుకని మనం ఏం యూస్ చేయాలి, సింపుల్ ప్రెజెంట్ యూస్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5. V1 అంటే ప్లూరల్, V5 అంటే సింగులర్. నౌ ఐ అంటే ఏంటి, సింగులర్, కానీ ఐకి డస్ ఉపయోగించాము, ఐకి డూఏ ఉపయోగిస్తాం. ఎందుకు, నేను వర్బ్లో చెప్పాను మీకు ఏమని, ఐకి అండ్ దెన్ యూ, ఈ రెండు కూడా ప్లూరల్ ఫార్మ్స్ తీసుకుంటాయి అని చెప్పాను. ఇవి రెండు కూడా ఏం ఫార్మ్స్ తీసుకుంటాయి, ప్లూరల్. ఓకే, సో అందుకని ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ప్రతిసారి చేసే హ్యాబిట్స్ ఇవన్నీ మనకి. నెక్స్ట్ యూజ్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్. నెక్స్ట్ ఏంటి, యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే రాసుకోవాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇదేంటి, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. సపోజ్ మనం నిన్నటి సన్ రైజ్ గురించి మాట్లాడినా కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉపయోగించాలి. ఎందుకంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ కాబట్టి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. అందుకే సన్కి ఏమి ఉపయోగించాము, సన్ రైజెస్ ఉపయోగించాము, రేస్ కాదు అది. ఓకే, మనం కన్ఫ్యూజింగ్ వర్బ్స్లో ఒక చార్ట్ చూసాము, ఒక రైస్కి రేస్కి డిఫరెన్స్ ఏంటి. సో సన్ సింగులర్ కాబట్టి సింగులర్స్, రైజెస్ వచ్చింది. రైట్, నెక్స్ట్ చూడండి, ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. నెక్స్ట్ ఏంటి, ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఇప్పుడు చూడండి, ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th June. ఇంకా ఓపెన్ కాలేదు, మనం జూన్లో ఉన్నాం, జూలై 12th ఆ ముందు ఓకే మేలో ఉన్నాము, మే ఆర్ ఏప్రిల్లో ఉన్నాం అనుకోండి, మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. దాని తర్వాత ఏంటి, డైరీలో రాస్తారు, ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ రాస్తారు ఏమని, ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th June రండి అని రాస్తారు. అవునా, అదేమైనా అది ఇప్పుడు జరుగుతుందా, లేదు, ఫ్యూచర్లో ఎప్పుడో జరిగేది. ఫ్యూచర్లో జరిగే వాటికి జనరల్గా మనం ఏం ఉపయోగిస్తాము, విల్ కదా ఉపయోగించేది. కానీ ఇక్కడ చూడండి, రీఓపెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాము. ఎలా, ఎందుకు అంటే ఇది ప్లాన్డ్, దిస్ ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్.
ప్లాన్డ్ యాక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లోనే ఉపయోగించాలి. అందుకే స్కూల్ ఈజ్ వాట్? సింగులర్ కాబట్టి రీఓపెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ చూడండి. ఏదైనా సెంటెన్స్ హియర్ దేర్తో మొదలయ్యి ఎక్స్క్లమేటరీతో ఎండ్ అవుతే, ఓకే, ఇది రూల్. హియర్ దేర్తో మొదలవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఒక సెంటెన్స్ హియర్ దేర్తో మొదలయ్యి ఎక్స్క్లమేటరీతో ఎండ్ అయితే ఆ సెంటెన్సెస్ సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ కమ్స్ ద బ్రైబ్, దేర్ గోస్ ద బస్. అంటే మనం వెయిట్ చేస్తాం టక్కుమని బస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఓవర్ ఎక్సైట్మెంట్తో అదే ఒక బస్ వచ్చింది అని అంటాం. అంటే ఏంటి? దేర్ కమ్స్ ద బస్ అంటే ఏంటి? ఆ ఎక్స్క్లమేషన్, ఈ సడన్ ఇమోషన్స్ ద్వారా వచ్చే సెంటెన్సెస్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్. అది కూడా ఎలాగ ఉండాలి? హియర్ దేర్తో మొదలవ్వాలి, ఎక్స్క్లమేటరీతో ఎండ్ అవ్వాలి. ఆ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ యూజ్ క్రికెట్ కామెంటరీ. క్రికెట్ కామెంటరీ ఎప్పుడు కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది, కామెంటరీ చెప్తూ ఉంటారు. జరుగుతూ ఉంటుందంటే కంటిన్యూస్ కదా, కానీ క్రికెట్ కామెంటరీ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉపయోగించాలి. సచిన్ సింగులర్, అందుకే హిట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. హిస్టారిక్ నరేషన్స్, కథలు చెప్పడం. యాక్చువల్గా మనం కథ ఇప్పుడు రామాయణమే చెప్తున్నాం అనుకోండి, రామాయణం ఎప్పుడో అయిపోయినప్పుడు సింపుల్ పాస్ట్లో కదా చెప్పాలి, కానీ చెప్పకూడదు. కథ చెప్పేటప్పుడు, నరేట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రావణ కిడ్నాప్స్ అంటున్నాడు. యాక్చువల్గా కిడ్నాప్ చేసేసాడు, అంతా అయిపోయింది. ఓకే, ఆ స్టోరీ అంతా అయిపోయింది, కానీ ఇక్కడ మనం కిడ్నాప్స్ అనే ఉపయోగించాలి. ఎందుకంటే మనం స్టోరీని నరేట్ చేస్తున్నాము. రావణ సింగులర్ కాబట్టి కిడ్నాప్స్ రావాలి. రావణ కిడ్నాప్స్ సీత అండ్ హీ టేక్స్ హర్ టు లంక. అలా మనం స్టోరీని నరేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ఎస్, న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అంటే న్యూస్ ఎలాంటివి వస్తాయి? నిన్న జరిగిన ఈవెంట్స్ ఈరోజు మార్నింగ్ వస్తాయి న్యూస్లో. ఎస్, న్యూస్ పేపర్లో. అయితే నిన్నటి జరిగిన ఈవెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి కదా. కానీ జాగ్రత్తగా వినండి, మీరు ఎప్పుడైనా ద హిందూ న్యూస్ పేపర్ చదివినప్పుడు హెడ్లైన్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంటాయి. హెడ్లైన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి, కానీ లోపల ఉన్న మ్యాటర్ మాత్రం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో ఏదైతే మనం కింద డీటెయిలింగ్ ఇస్తారో ఆ డీటెయిలింగ్ అంతా కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే అది నిన్న జరిగింది. కానీ హెడ్డింగ్ మాత్రం సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద పిఎం రిజైన్ చేసేసాడు నిన్ననే, కానీ హెడ్లైన్ మాత్రం ఎలా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ అని అంటాడు, కానీ లోపల డీటెయిలింగ్ మాత్రం రిజైన్డ్ యెస్టర్డే అలా ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, స్టాటివ్ వర్బ్స్ అండ్ దెన్ ఇట్స్ టైమ్ టు. ఈ రెండు చూద్దాం, డీటెయిల్గా చూడాలి, ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసలు స్టాటివ్ వర్బ్స్ అంటే ఏంటి చూడండి. స్టాటివ్ వర్బ్స్ అంటే స్టేట్ని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వర్బ్స్ ఫైవ్ ఉంటాయి, 5 కేటగిరీస్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ది వర్బ్ ఆఫ్ పర్సెప్షన్. ఓకే, వర్బ్ ఆఫ్ పర్సెప్షన్. ఫస్ట్ది ఏంటి? పర్సెప్షన్ అంటే ఏంటి? మన 5 సెన్సెస్తో కూడుకున్న వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్, ప్రిఫర్ అండ్ దెన్ టేస్ట్. ఇవన్నీ మన 5 సెన్సెస్తో చేసే పనులు. నెక్స్ట్ ఏమిటి? వర్బ్స్ ఆఫ్ అపియరింగ్ అంటే లుక్. చూడండి, లుక్, అపియర్, సీమ్, ఈ వర్డ్స్ ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ మనం డీటెయిల్గా చదువుకోవాలి ఏ వర్డ్స్ ఏ కేటగిరీలోకి వస్తాయి. వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఏంటి? మన హార్ట్కి సంబంధించినవి. ఏమేమి? వాంట్, విష్, లవ్, లైక్, హేట్, ఫీల్, డిజైర్, హోప్. ఇవన్నీ కూడా వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్, మైండ్ పెట్టి చేసే పనులు ఏమేమి ఉంటాయి? నో, బిలీవ్, ఫర్గెట్, రిమెంబర్, అండర్స్టాండ్, థింక్, imagine, suppose, agree, consider, trust, imagine. ఓకే, ఇమాజిన్ ఇస్ రిపీటెడ్. అర్థమవుతుంది కదా? సో ఇవన్నీ ఏంటి? వర్బ్స్ ఆఫ్ థింకింగ్. నెక్స్ట్ వచ్చేసరికి వర్బ్స్ ఆఫ్ పొజిషన్. ఇది ఇంపార్టెంట్. వర్బ్స్ ఆఫ్ పొజిషన్ చూడండి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. నేను ఫస్ట్ వర్బ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రభాస్ హ్యాస్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే, ప్రభాస్ హ్యాస్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అక్కడ ఏంటి? ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు అంటే పొసెస్ చేశాడు, అంటే ఓనర్షిప్. సో అందుకని హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ కూడా ఎప్పుడు కూడా పొసెషన్లోకి వస్తాయి. అండ్ దెన్ అవే కాకుండా ఇంకేం వర్బ్స్ వస్తాయి? పొసెస్, ఓన్, బిలాంగ్. సరే, ఇవన్నీ ఏం వర్బ్స్ అంట? స్టేటివ్ వర్బ్స్ అంట. సరే, స్టేటివ్ వర్బ్స్ చదువుకున్నాము. వీటి నుంచి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? తప్పిస్తాడు, రాంగ్ ఇస్తాడు, మనం దాన్ని కరెక్ట్ చేయాలి. అదే కదా స్పాటింగ్ ఎర్రర్స్ అంటే.
సరే వాడు ఎలా ఇచ్చాడో చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఫస్ట్ది ఐ యామ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్. ఇందాక హియర్ అనే వర్బ్ చదువుకున్నాం కదా. ఎస్, హియర్ అనేది పర్సెప్షన్కి సంబంధించిన వర్బ్ అని చదువుకున్నాం. చూడండి, సి హియర్ ఎక్కడ వచ్చింది? వర్బ్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ఇప్పుడు మనం చదివే వర్బ్స్ అన్నీ కూడా ఈ కేటగిరీలోకి చెందినవే. ఓకే, సో ఐ ఆమ్ హియరింగ్ అ స్ట్రేంజ్ నాయిస్. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ లవింగ్ హర్ డీప్లీ. హీ ఈజ్ నోయింగ్ మై అడ్రస్. నెక్స్ట్, హీ ఈజ్ హ్యావింగ్ ఎ కార్. షీ ఈజ్ లుకింగ్ వెరీ సాడ్. నెక్స్ట్, ద గ్రేప్స్ ఆర్ టేస్టింగ్. ఐ ఆమ్ థింకింగ్. ఐ ఆమ్ బిలీవింగ్, బిలాంగింగ్, స్టాండింగ్. కానీ స్టేటివ్ వర్బ్స్ మనం ఎక్కడ చదువుతున్నాము? ఏ టెన్స్లో చదువుతున్నాము? సింపుల్ ప్రజెంట్లో కదా చదివేది, సింపుల్ ప్రజెంట్లో చదువుతున్నాము. కానీ వాడికి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? ఇంగ్ ఫార్మ్స్, కంటిన్యూస్ ఫామ్లో ఇచ్చాడా చూడండి. ఇంగ్ చూడండి, లర్నింగ్, లవింగ్, నోయింగ్, హ్యావింగ్, లుకింగ్, టేస్టింగ్, ఇంగ్ అన్ని ఇంగ్ ఫార్మ్స్ ఇచ్చాడు, కంటిన్యూస్లో ఇచ్చాడు. అంటే వాడు ఎలా ఇస్తాడు? ఆ బాక్స్లో మనం ఏదైతే చదివామో స్టేటివ్ వర్బ్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్లో ఇస్తాడు. ఏ ఫామ్లో ఇస్తాడు? కంటిన్యూస్ ఫామ్స్లో ఇస్తాడు, కంటిన్యూస్ టెన్సెస్లో ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఈ కంటిన్యూస్ నుంచి సింపుల్ ప్రజెంట్లోకి మార్చుకోవాలి, సింపుల్ ప్రజెంట్లోకి మార్చుకోవాలి. ఓకే, అంటే ఏంటి? ఈ బాక్స్లో మనం ఏదైతే చదువుకున్నామో ఈ చార్ట్లో ఉన్నవన్నీ కూడా ఎప్పుడూ సింపుల్ ప్రజెంట్లోనే ఉపయోగించాలి, సింపుల్ ప్రజెంట్లోనే ఉపయోగించాలి. ఏదైనా సెంటెన్స్లో మనకి ఈ వర్బ్స్ కనిపించాయి అనుకోండి, సింపుల్ ప్రజెంట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడమే. సింపుల్ వాడు ఎలా ఇస్తాడు? కంటిన్యూస్లో ఇస్తాడు. మనం ఏం చేయాలి? సింపుల్ ప్రజెంట్లోకి మార్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవి. క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చాయి. ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఎంత ఇంపార్టెంట్ ఏరియానో అర్థం చేసుకోవాలి. సరే, రాంగ్. వీడు రాంగ్ ఇచ్చాడు. ఎందుకు? మనం చదువుకున్న చార్ట్ అనేది సింపుల్ ప్రజెంట్లో చదువుకున్నాము. ఆ చార్ట్ అనేది సింపుల్ ప్రజెంట్లో రాసుకోవాలి. కానీ వాడు ఎలా ఇచ్చాడు? కంటిన్యూస్లో ఇచ్చాడు. మనం మార్చుకోవాలి. మార్చుకుందామా? చూడండి, ఐ ఆమ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ కాదు, ఐ హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్. హియర్ అంతే. ఐకి ఏం రావాలి? హియర్ రావాలి. ఎందుకు? ఐ అనేది ప్లూరల్ ఫామ్ తీసుకుంటుంది, ఎస్సీఎస్ ఫామ్స్ ఉండవని చెప్పాను. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ లవింగ్ హర్ డీప్లీ కాదు, హీ లవ్స్ హర్ డీప్లీ అంతే. హీ ఈజ్ లవింగ్ అని అనకూడదు, హీ లవ్స్ హర్ డీప్లీ. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ నోయింగ్ మై అడ్రస్ కాదు, హీ నోస్ మై అడ్రస్. హీ నోస్ మై అడ్రస్. హీ ఈజ్ వాట్? సింగులర్. సింగులర్ కాబట్టి ఎస్సీఎస్ ఫామ్, సింగులర్ వర్బ్ తీసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ లుకింగ్ వెరీ సాడ్ కాదు, షీ లుక్స్ వెరీ సాడ్. ఓకే, హీ ఈజ్ హ్యావింగ్ ఎ కార్ కాదు, హీ హ్యాస్ ఎ కార్. హీ హ్యాస్ ఎ కార్, హీ హ్యాస్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకే, ఇలా రాసుకుంటాం ఎందుకంటే పొజిషన్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ద గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సోర్ కాదు, ద గ్రేప్స్ టేస్ట్ సోర్. ఐ ఆమ్ థింకింగ్ కాదు, ఐ థింక్. ఐ ఆమ్ బిలీవింగ్ కాదు, ఐ బిలీవ్. నౌ ఈజ్ బిలాంగింగ్ కాదు, బిలాంగ్స్. ఐ ఆమ్ సీయింగ్ కాదు, ఐ సీ ఎ మ్యాన్ స్టాండింగ్. అర్థమవుతుంది కదా. సో ఆ చార్ట్లో వచ్చే ప్రతి వర్బ్ కూడా ఏ టెన్స్లో రాసుకోవాలి? సింపుల్ ప్రజెంట్లో రాసుకోవాలి. రైట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ ఏంటంటే ఇట్స్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ టైం. ఓకే, ఎప్పుడైనా మనకి ఇట్స్ టైమ్ టు అని కనిపించింది అనుకోండి, ఇట్స్ టైమ్ టు, ఎందుకంటే ఇంకొకటి కూడా వస్తుంది మనకి, ఇట్స్ టైమ్ అని వస్తుంది అంతే. కానీ ఎప్పుడైతే మనకి ఇట్స్ టైమ్ టు, ఇక్కడ మనము కొన్ని మార్కర్స్ కనిపిస్తాయి. మార్కర్స్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ని బట్టి మనం ఈ రెడ్ కలర్ని మార్చుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్స్ టైమ్ టు అనేది ఒక కీవర్డ్, ఒక మార్కర్ మనకి. ఇది చూడగానే ఇట్స్ టైమ్ టు వస్తే ఖచ్చితంగా వచ్చేది ఎప్పుడు ఏమొస్తుంది అంటే V1 మాత్రమే రావాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, టూ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. టూ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 2+V1 ఇది కూడా మనకు క్లోజ్ టెస్ట్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2 అని ఇస్తాడు, పక్కన బ్లాంక్ ఇస్తాడు. ఇచ్చిన ఆప్షన్స్లో V1 ఏదో వెతుక్కోవడమే అంతే, 2+V1. ఓకే, సో ఇట్స్ టైమ్ టు స్టడీ. ఇట్స్ టైమ్ టు స్టడీ అంటే ఏంటి? మనం 10 గంటలకు చదువుకోవాలని పెట్టుకున్నాం, 10 అయింది, చలో చదవాలి. సో అప్పుడు మనం యూజ్ చేయాలి ఇట్స్ టైమ్ టు స్టడీ, గెట్ రెడీ. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు గెట్ మ్యారీడ్. ఓకే, 25 years రాగానే పెళ్లి చేసుకోవాలంటారు కదా, అంటే కరెక్ట్ టైం వచ్చింది, ఈ పని చెయ్యి అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ యూస్ చేస్తాం. ఇట్స్ టైమ్ టు గెట్ మ్యారీడ్, ఇట్స్ టైమ్ టు కలెక్ట్ అవర్ మనీ, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు ఎవ్రీవన్, ఇట్స్ టైమ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్.
గమనించారా? 2 తర్వాత ఏం ఉపయోగించాము? V1నే ఉపయోగించాము, V5 కూడా ఉపయోగించలేదు, ఓన్లీ V1నే ఉపయోగించాను. అందుకనే 2 + V1 గుర్తుపెట్టుకోవాలి. 2 తర్వాత ఎప్పుడూ కూడా V1 వస్తుంది. ఎప్పుడు అది ఇట్స్ టైం 2 అని ఉంటే మాత్రమే, ఇట్స్ టైం 2 అని ఉండాలి ఖచ్చితంగా. ఇట్స్ టైం 2 అని ఉంటే V1, గుడ్డిగా V1 పెట్టుకోవాలి. ఇంకా మీరు మొత్తం సెంటెన్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. చూసాం, కీవర్డ్స్ కూడా చూసాం. సో ఇది సింపుల్ ప్రెజెంట్ గురించి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ చూస్తాం. అంటే ఇప్పుడు మీకు అర్థం అయి ఉండాలి, ఒక్కొక్క టెన్స్ని ఏమేమి చేస్తున్నాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాము, ఒకవేళ ఆ టెన్స్లో ఉంటే యూజర్స్ నేర్చుకుంటాము, పెద్దగా ఏం లేకపోతే వదిలేస్తాము. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏం చేస్తామంటే కీవర్డ్స్ నేర్చుకుంటాం. ఇదే కీవర్డ్స్ని బట్టే నువ్వు టెన్స్ని గుర్తుపెడతావు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, సింపుల్ పాస్ట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ వాట్? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? మనం V1 1 2 3 4 5 నేర్చుకున్నాం. 1 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? V2. ఓకే, V2. ఈ V2 ఎక్కడ వాడతామని చెప్పాను? పాస్ట్లో వాడతామని చెప్పాను. ఓకే, పాస్ట్, సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తామని చెప్పాను. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2. నెక్స్ట్ మార్కర్స్ చూసిన తర్వాత ఎగ్జాంపుల్స్కి వద్దాం. చూడండి మార్కర్స్. సింపుల్ ప్రెజెంట్ యొక్క మార్కర్స్ ఏంటి? రెగ్యులర్గా జరుగుతాయి, డైలీ, ఎవ్రీడే అని చెప్పాము. ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? అయిపోయాయి, అవి ఎప్పుడో అయిపోయాయి అని మార్కర్స్ ఏమేమి ఉంటాయి? ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎగో, లాంగ్ ఎగో. ఓకే, వన్స్ అపాన్ అ టైమ్. మనం కథలు చెప్పేటప్పుడు స్టార్ట్ చేస్తాం కదా, వన్స్ అపాన్ అ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్, లివ్డ్ అని అంటున్నాను. సో నీకు ఇది ఈ కీవర్డ్ కనిపించిందంటే సింపుల్ పాస్ట్లో చెప్పేయాలి. అది కథే, కానీ జనరల్గా కథలు సింపుల్ ప్రెజెంట్లో రాయాలని చెప్పాను. కానీ ఇక్కడ మనం ఏమి యూస్ చేస్తాం? వన్స్ అపాన్ అ టైమ్ అనే ఫ్రేజ్ని యూస్ చేసాం కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2003. సపోజ్ ఏదైనా ఇయర్, పర్టికులర్ ఇయర్ కనుక రాస్తే, అంటే పాస్ట్ అయిపోయిన ఇయర్ కనుక రాసినా కూడా మనం సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, అంటే అది కూడా పాస్టే కదా. సో ఇవన్నీ ఏంటి? పాస్ట్ మార్కర్స్. పాస్ట్ మార్కర్ కనబడితే చాలు, ఏ టెన్స్లో రాసుకోవాలి? సింపుల్ పాస్ట్లో రాసుకోవాలి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, మార్కర్ ఏమో పాస్ట్ ఉంటుంది, కానీ టెన్స్ మాత్రం పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాడు. లైక్ ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే అని అంటాడు. అరే, ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ అంటే ఐ హ్యావ్ గాన్ ఏంటి? ఐ హ్యావ్ గాన్ అనేది పర్ఫెక్ట్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. సో మనం అలా చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్కి వద్దాం. ఫస్ట్, వి వెంట్ టు పిక్నిక్ లాస్ట్ వీక్. చూడండి, ఉందా? కీవర్డ్ ఉందా? ఎస్, ఉంది. లాస్ట్ వీక్ ఇస్ అ కీవర్డ్ ఫర్ సింపుల్ పాస్ట్. సో కీవర్డ్ ఉంది కాబట్టి వెంట్, వెంట్, వెంట్. చూడండి, గో, వెంట్ అండ్ దెన్ గాన్. ఓకే, దిస్ ఈజ్ V1, V2 అండ్ దెన్ V3. మనకు కావాల్సింది ఏంటి? V2. నెక్స్ట్ చూడండి, హీ మెట్ మీ ఎస్టర్డే. ఎస్టర్డే ఈజ్ వాట్? కీవర్డ్. ఎస్టర్డే ఈజ్ కీవర్డ్, అందుకనే మెట్ రాసుకున్నాము. మీట్, మెట్. ఓకే, సో కీవర్డ్ని బట్టి మనం టెన్స్ చేంజ్ చేసుకోవాలి, టెన్స్ చూసుకోవాలి. వాడు అప్పుడప్పుడు వాడు కరెక్ట్గానే ఇస్తాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తప్పిస్తాడు, మనం చేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి ఆన్సర్స్ నో ఎర్రర్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ప్రతిసారి తప్పేం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎస్. అయితే ఈ సింపుల్ పాస్ట్లో నేను ఇందాక చెప్పాను, ఇట్స్ టైం 2 అని వస్తే V1 రాయాలని చెప్పాను. ఈ ఇట్స్ టైం పైన ఇంకొక రూల్ కూడా ఉంది. అది ఎక్కడ నేర్చుకుంటున్నాం? మనము సింపుల్ పాస్ట్లో నేర్చుకుంటాం. సింపుల్ పాస్ట్లో అయితే సింపుల్ ప్రెజెంట్లో మనం ఏం నేర్చుకున్నాము? 2 + V1 వస్తుంది. ఎప్పుడు ఇట్స్ టైం 2 అని వస్తే V1 రాసుకోవాలి. అలా కాకుండా చూడండి, ఓన్లీ ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం, 2 ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇలా వచ్చినప్పుడు V2 రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాడు ఎలా ఇస్తాడంటే ఇట్స్ టైం యూ స్టడీ అని అంటాడు. కాదు. ఓకే, ఎలా మార్చాలి? ఇట్స్ టైం యూ స్టడీడ్. ఎందుకు? ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం తర్వాత ఎప్పుడు కూడా ఏం రాయాలి? V2 రాసుకోవాలి. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అదేమో ఇప్పుడు 10 అయింది నువ్వు చదువుకో అని చెప్పడానికి నువ్వు అది ఉపయోగించాలి. ఏది? ఇట్స్ టైం 2 + V1.
ఇదేంటి ఆల్రెడీ టైం అయిపోయింది, నువ్వు ఇప్పటికే చేసి ఉండాలి కానీ చేయలేదు, చెయ్యి అని చెప్పడానికి ఇట్స్ టైమ్. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. సో ఇట్స్ టైమ్, టు, హై టైమ్ అండ్ అబౌట్ టైమ్. టు ఉందా? లేదు. టు ఉంటే V1 పెట్టాలి, టు లేదు కాబట్టి జస్ట్ V2, రైట్? సో అందుకే చూడండి, ఇట్స్ టైమ్ యూ స్టడీడ్ కాదు, ఇట్స్ టైమ్ యూ స్టడీడ్. ఇట్స్ అబౌట్ టైమ్ వి గో టు మార్కెట్. గో కాదు, ఏం రాయాలి? వెంట్. ఎందుకు? గో అంటే ఏంటి? V1 ఎప్పుడు ఉండాలి? 2 ఉంటేనే V1 ఉండాలి, లేకపోతే V2 ఉండాలి. చూడండి నెక్స్ట్, ఇట్స్ టైమ్ వి లెఫ్ట్ ఉండాలి, వి లెఫ్ట్. నెక్స్ట్ ఇట్స్ టైమ్ వి టేక్ అవర్ డాగ్ కాదు, వి టుక్ అవర్ డాగ్. నెక్స్ట్ చూడండి, ఇట్స్ హై టైమ్ వి టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ కాదు, వి టుక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్స్ టైమ్ అండ్ ఇట్స్ టైమ్ టు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ థర్డ్కి వద్దాం. సింపుల్ ఫ్యూచర్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ అనగానే వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్. ఫ్యూచర్ కదా, ఫ్యూచర్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? విల్ షల్ ప్లస్ V1 మాత్రమే ఉంటుంది, V5 ఉండదు. ఓకే, విల్ షల్ ప్లస్ V1 మాత్రమే. నెక్స్ట్ కీవర్డ్స్ చూద్దాం, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్కి వద్దాం. చూడండి, సింపుల్ ఫ్యూచర్ అంటే రేపు జరగబోయేవి కదా, రేపు జరగబోయే అనేవి ఏమేమి ఉంటాయి? ఏముంటాయి కీవర్డ్స్ చూడండి. టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, సూన్ త్వరలో, షార్ట్లీ, ఇన్ ఫ్యూచర్. ఈ కీవర్డ్స్ కనిపిస్తే సింపుల్ ఫ్యూచర్లో రాసుకోవాలి. ఓకే, రైట్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, వి షల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్ టైం కాబట్టి విల్ ఆర్ షెల్ ఉపయోగించాలి. అయితే మీకు గుర్తున్న వర్బ్లో నేను ఒకటి చెప్పాను, షెల్ ఎప్పుడు ఉపయోగించాలి, విల్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చెప్పాను, రైట్? షెల్ అనేది ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తాము, ఐకి వీకి ఉపయోగిస్తాము, అండ్ దెన్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి విల్ ఉపయోగిస్తాము. ఎప్పుడు? ఇది జనరల్. కానీ కంపల్సరీ అయినప్పుడు ఏమవుతుంది? కంపల్సరీ యాక్షన్స్ అన్నప్పుడు రివర్స్ అవుతుంది. అంటే షెల్ అనేది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగించాలి, విల్ అనేది ఫస్ట్ పర్సన్కి ఉపయోగించాలి. ఇది ఎప్పుడు? కంపల్సరీ యాక్షన్స్ అప్పుడు. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ జస్ట్ నార్మల్ సెంటెన్స్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఈజ్ అ కీవర్డ్ ఫర్ సింపుల్ ఫ్యూచర్. అందుకే వి అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏం ఉపయోగించాలి? షెల్ ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇయర్ వి విల్ రైట్ యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్, దే ఈజ్ థర్డ్ పర్సన్, అందుకే విల్ ఉపయోగించాం, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్. సో మనం ఫస్ట్ లైన్ కంప్లీట్ చేసేసాము, రైట్? ఫస్ట్ లైన్ అంటే ఏమేమి వచ్చాయి? సింపుల్ ప్రెజెంట్ వచ్చింది, అండ్ దెన్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, అండ్ దెన్ సింపుల్ ఫ్యూచర్. ఫస్ట్ లైన్లో 3 కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? సెకండ్ లైన్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, అండ్ దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 3 కూడా నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాం.